గుంటూరు జిల్లాలో నకిలీ పాస్బుక్ల బాగోతంపై 99 టీవీలో గత కొద్ది రోజులుగా కథనాలు రావడంతో నగరం మండలం పుడివాడలో అడంగల్ మాయం చేశారు. అడంగల్లో 5 రెవెన్యూ గ్రామాలకు చెందిన వ్యవసాయ భూముల రికార్డులున్నట్లు తెలుస్తుంది. 99 టీవీలో ప్రసారమైన కథనాల నేపథ్యంలో రెవెన్యూ అక్రమాలపై అధికారులు విచారణకు ఆదేశించారు. తమ అక్రమాలు బయటపడతాయని కొంతమంది రెవెన్యూ అధికారులు ఈ పని చేసినట్లు సమాచారం. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, చెప్పండి, గుంటూరు జిల్లాలో అడంగల్ మాయంపై మీ దగ్గరున్న అప్డేట్స్ ఏంటి? గుంటూరు జిల్లాలో అడంగల్ పాని అంటే నకిలీ పాస్ పుస్తకాల మాయ రోజు రోజుకి విచ్ఛిన్నమవుతుందని చెప్పాలి. ప్రధానంగా ఇక్కడ రేపల్ల నియోజకవర్గంలో ఈ యొక్క నకిలీ పాస్ పుస్తకాల మాయ రోజు రోజుకి పేటరైపోతుందని చెప్పుకోవాలి. గత 2 రోజుల క్రితం కూడా 99 టీవీలో అక్కడ జరిగిన అక్రమాల గురించి 99 టీవీ కూడా అక్కడ కథనాలు ప్రచారం చేయడం జరిగింది. ప్రధానంగా నగరం మండలం పూడివాడ గ్రామంలో ఒక విఆర్ఓ 26 నకిలీ పాస్ పుస్తకాల సెట్లు అతన్ని పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. దానిపై అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రబ్బర్ స్టాంపులు కూడా అతని ఇంట్లో ఉన్నట్టుగా పోలీసులు అనుమానించారు. అయితే ఈ మధ్య కాలంలో నగరానికి చెందినటువంటి ఒక 70 మంది రైతులు ఆ పక్కనే ఉన్నటువంటి చెరుకువల్లి SBI బ్యాంకులో ఒక 70 అక్రమంగా రుణాలు పొందారు. నకిలీ పాస్ పుస్తకాలతో అక్రమంగా రుణాలు పొందడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ గత 2012లో వీరిపై 22/2012 కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా పోలీసులు వారిని అదుపులోకి తీసుకోలేదు. అయితే గత ప్రధానంగా 99 టీవీ కథనానికి అధికారులు స్పందించి ఆ రెవెన్యూ రికార్డుల పరిశీలనలకై విచారణ చేపట్టిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి 1B అనే అడంగల్ పాని, గుడివాడకు చెందినటువంటి అడంగల్ పాని పూర్తిగా మాయమైపోయింది. అక్కడ సుమారు 5 గ్రామాలు రెవెన్యూ గ్రామాల సంబంధించిన వ్యవసాయ భూముల రికార్డులు మొత్తం 1B రికార్డులోనే ఉండడం జరిగింది. అది మాయమైపోయింది. అయితే ప్రస్తుతం రెవెన్యూ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది దీన్ని పూర్తిగా మాయం చేసినట్లుగా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ అక్రమాలు, ఈ నకిలీ పాస్ పుస్తకాలకు సంబంధించిన అక్రమాల్లో ఒక విఆర్ఓ కీలక పాత్ర పోషించాడు. విఆర్ఓ ఇంట్లోనే ఈ నకిలీ పాస్ పుస్తకాలు స్వాధీనం చేసుకోవడంతో అంటే ఈ మొత్తం రెవెన్యూ సిబ్బంది హస్తం ఉండొచ్చు. అంటే ఈ గ్రామంలో ఈ అడంగల్ పాని ఏదైతే మాయమైందో దానికి సంబంధించి ఆ భూములకు సంబంధించి అన్ని కూడా నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించారు. దానికి కారణం ఈ కారణం వల్లనే అడంగల్ పాని మాయం చేసినట్టుగా కూడా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సో ప్రధానంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి పూర్తి వివరాలు కూడా వాళ్ళ దగ్గర ఆన్లైన్ ప్రకారం కూడా ఉంటాయి. అయితే ఈ నేపథ్యంలో అది మాయం కావడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ అంతా కూడా ఈ 5 రెవెన్యూ గ్రామాలకు సంబంధించి కూడా పూర్తిగా నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించారనే ఆరోపణలు గట్టిగా వినపడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఈ నకిలీ పాస్ పుస్తకాలు మాత్రం ఈ రేపల్లె నియోజకవర్గంలో సంచలనం సృష్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా ఎవరైతే అధికార పార్టీకి చెందిన కొంతమంది హస్తం ఉండటం వల్ల ఈ కేసు ఆగిపోతుందని చెప్పేసి అక్కడ స్థానిక రైతులు పేర్కొంటా ఉన్నారు. అది అడంగల్ పాని మాయం కావడం పట్ల కూడా అధికారుల హస్తం, అదేవిధంగా ప్రజాప్రతినిధుల హస్తం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ప్రధానంగా ఇప్పుడు మరి ఈ అడంగల్ పాని ఎక్కడికి పోయింది ఏందనే విషయంపై కూడా స్థానికంగా ఉన్నటువంటి అధికారులు విచారణ చేపడతారో లేదో వేచి చూడాలి. అయితే ఈ యొక్క వ్యవహారంపై రైతులు మాత్రం పూర్తిగా మండిపడతా ఉన్నారు. రెవెన్యూ అధికారులు నిర్వాహకంపై ఎవరైనా పోలీసులకు ఫిర్యాదు చేశారా సాంబశివరావు? అంటే ప్రస్తుతం ఈ రోజు 99 టీవీకి మాత్రమే ఈ యొక్క విషయం తెలియడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి 1Bకి సంబంధించిన అడంగల్ పాని మాయమైంది. అది మాయమైన విషయం మనకి తెలియడం జరిగింది. అయితే 1Bకి సంబంధించి ఇప్పుడు రైతులంతా కూడా ఎవరైతే ఈ భూములు ఉన్నాయో భూముల పేరుతో, అంటే అసలైన రైతు ఇక్కడ రుణం పొందిన దాఖలాలు లేవని చెప్పుకోవాలి. ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో అక్రమార్కులే కేవలం ఈ దొంగ పాస్ పుస్తకాలతోటి అక్కడ రుణాలు పొందున్నారు. అయితే ఈ అంతా కూడా పూడివాడ గ్రామంలో కేవలం విఆర్ఓ పరిధిలోనే అంత అక్రమాలు జరిగినట్టుగా తెలుస్తా ఉంది. ఈ రెవెన్యూ గ్రామాలు, విఆర్ఓకి సంబంధించిన రెవెన్యూ గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలకు సంబంధించిన రికార్డులు మాత్రమే కేవలం మాయమయ్యాయి. కాబట్టి ప్రధానంగా రైతుల దగ్గర వాళ్ళ యొక్క వివరాలు, రైతుల వివరాలు మొత్తం వారి దగ్గర, వారి సర్వే నెంబర్లు మొత్తం రైతుల దగ్గర ఉన్నాయి. కాబట్టి అడంగల్ పాని మాయమైన నేపథ్యంలో బ్యాంకులు ఎవరైతే రుణాలు పొందారో అసలు రైతు ఎవరు, దీనికి అక్రమార్కులు ఎవరనే కోణంలో కూడా ప్రస్తుతం విచారణ చేపట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం దీనిపై రైతులు కూడా ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ సాంబా.